హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీస్ పండగలప్పుడు ఆడవాళ్ళకి చాలా హడావిడిగా ఉంటుంది కదా. పూజ ప్రసాదాలు అన్నీ చేసుకునేసరికి ఓపికంతా అయిపోతుంది. లంచ్ ప్రిపేర్ చేయడానికి అస్సలు ఓపిక ఉండదండి. అలాంటప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా లంచ్ని రెడీ చేసుకోండి. జస్ట్ ఒక 20 to 30 మినిట్స్లో మనం లంచ్ మొత్తం చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మనము చాలా టేస్టీగా తినాలనుకుంటే చాలా కష్టపడి వంట చేసుకోవాలి అనుకుంటాము. అలా కాకుండా ఇలా సింపుల్ రెసిపీస్తో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. ఒక 30 మినిట్స్లో ఈ వంటలన్నీ రెడీ అయిపోతాయి. అయితే లేట్ చేయకుండా ఈ వంటలన్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ముద్దపప్పును చేసుకుందామండి. దీనికోసం ఒక గ్లాసు పప్పును వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తిరిగి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని దీన్ని ఒక 1 అవర్ పాటు నాననివ్వాలండి. నేను మీకు చూపించడం కోసం ఒకదాని తర్వాత ఒకటి రెసిపీస్ చూపిస్తున్నాను. మీరు అన్నీ కూడా ఒకేసారి చేసేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన పప్పు పొంగకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పును మనము పప్పు గుత్తితో కూడా మెదపాల్సిన అవసరం లేదండి. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. గంటితో మెదుపుకుంటే సరిపోతుంది. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకొని గంటితో ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోయింది. పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. దీంట్లోకి కొద్దిగా ఆవకాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనము వంపుకున్న ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పల్చగా అనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు చల్లారితే బాగా చిక్కబడిపోతుందండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు ఎలా తయారు చేయాలో. దీని తర్వాత మనం చింతపండు రసం చేసుకుందాము. ఈ చింతపండు రసానికి కొద్దిగా చింతపండుని ఎక్కువగా నానబెట్టుకోవాలి. మీరు తీసుకునే రసం క్వాంటిటీని బట్టి చింతపండు నానబెట్టుకోండి. అందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసుకొని నాననివ్వాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు నానితే సరిపోతుందండి. 15 నిమిషాల తర్వాత ఈ చింతపండు నుంచి చింతపులుసు తీసుకోవాలి. ఈ విధంగా చేత్తో బాగా నలుపుకుంటూ చింతపులుసు తీసుకుంటే చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న గొజ్జు మొత్తం తీసేసుకోవాలి, పక్కకు తీసేసుకోవాలండి. మొత్తం నీట్గా తీసేసుకున్న తర్వాత మనకు ఎంత రసం అయితే అవసరం ఉంటుందో చూసుకొని పులుపుకు సరిపడా వాటర్ వేసుకోవాలి. ఈ రసం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, మీరు తినే కారాన్ని బట్టి 1 స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోండి. వీటన్నిటిని గంటితో ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రసం చేసుకోవడానికి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఈ రసం మొత్తం పూర్తిగా నెయ్యిలో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ కలర్ మారవలసిన అవసరం లేదండి. పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారితే చాలు, సరిపోతుంది. 2 మీడియం సైజ్ ఆనియన్స్ను కట్ చేసుకుని వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసును వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఈ రసం ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక పొంగు వస్తే సరిపోతుంది. పుల్ల పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రసాన్ని కూడా మనం ఒక జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు.
ఇప్పుడు మనం ఈ రసం కాంబినేషన్లోకి ఆలూ ఫ్రైని చేసుకుందాము. ఈ రసంలోకి ఆలూ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఆలుగడ్డల్ని ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఉడికిపోయి కలర్ కొద్దిగా చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలి. అలాగే కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. మనము మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని చేసుకుంటే కలర్ బాగా వస్తాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా పక్కకు వంపేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకున్నట్లయితే కర్రీ మొత్తం ఎల్లోగా కనిపిస్తుంది. అలా కాకుండా రెడ్గా ఉంటే చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుగడ్డల్ని వేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఒక 2-3 నిమిషాలు టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఒక పావు స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలన్నీ ఆలుగడ్డలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. కలర్ బాగా వస్తుంది. ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును పైన వేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. చారులేకి కానీ రసంలేకి కానీ ఈ విధంగా ఆలుగడ్డ ఫ్రై చేసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి ఈ ఉంతపప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయతో తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఈ ఆలుగడ్డ ఫ్రైతో రసంలోకి నంచుకొని తింటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. చివరగా పెరుగన్నం తింటే సరిపోతుందండి. పండగలప్పుడు హడావిడి లేకుండా ఈ విధంగా లంచ్ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్